23 మూవీ రివ్యూ బియా. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఈ మూవీ చూడొచ్చా చూడకూడదా అనేది అనమాట పాయింట్ పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బియా, ఈ మూవీ టైటిల్కి అలాగే ఈ మూవీకి ఎటువంటి సంబంధం ఉండదు. అయినా సరే అలాంటి టైటిల్ అయితే పెట్టారు. టైటిల్నే ఉంది బియా, ఎలాంటి టైటిల్ అయినా పెడతారు, కానీ మూవీ కాన్సెప్టే ముఖ్యం. ఆ కాన్సెప్ట్ అనమాట ఈ మూవీలో నాకైతే కనిపించింది బియా. డిఫరెంట్ కంటెంట్తో అనమాట మూవీ అయితే తీశారు కొంతమంది. ఇంకొంతమంది అనమాట జరిగిందాన్ని అనమాట బేస్ చేసుకొని ఇంకొంతమంది తీస్తారు, కానీ జరిగిందనమాట చాలా మంది ప్రజెంట్ చేయరు బియా మనకైతే. ఎందుకంటే చాలా కాంట్రవర్సీస్ జరుగుతాయని. కాకపోతే ఈ మూవీలో అలా కాదు బియా, కళ్ళ కట్నైతే మనకైతే చూపించారు బియా. ఆ రియల్ లైఫ్లో ఏ రకంగా జరిగింది అనేది అనమాట. మూవీ కొద్దిగా లాగే, కాకపోతే మనకనమాట 90sలో 3 కేసెస్ అయితే జరిగాయి. వాటిని బేస్ చేసుకుని రియల్ లైఫ్లో అంటే ఆ కేసులు అనమాట ఏ రకంగా సాల్వ్ అయ్యాయి అనేది అనమాట మనకైతే చూపించారు బియా. ఓవర్ నాయన అనిపించింది. అయితే అన్ని లోగానే ఉన్నాయి బియా. అంటే ఈ మూవీ బడ్జెట్ లో అనుకుంటు బియా, అన్ని లో కనిపించాయి. కానీ దీంట్లో 3 యాక్టర్స్ అయితే ఉన్నారు బియా. ఆ యాక్టర్స్ అయితే చించేశారు. చిన్న క్యారెక్టర్స్ కూడా ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తారని నేనైతే షాక్ అయిపోయా. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా డల్ అనిపించింది భయ్యా, కాకపోతే సెకండ్ హాఫ్ ఉంది భయ్యా. ఒక పర్సన్తో జైలు అయితే మారదు భయ్యా, కానీ ఈ మూవీ చూశాక నిజంగా ఇది జరిగింది అని అందరికీ అర్థమవుతుంది భయ్యా. ఒక పర్సన్తో అనమాట ఉన్న జైలే కాకుండా మిగతా జైల్స్ కూడా మోడిఫై అయిపోతాయి. ఆ రకంగా నాకైతే అర్థమైంది భయ్యా. ఓ నాయనో, ఈ డైరెక్టర్ నాకెవరో తెలియదు. ఈ మూవీ గురించి నేను బిగ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని కూడా వెళ్ళలేదు భయ్యా. కాకపోతే ఒక నిజ జీవితాన్ని చూశాను అని నాకు తెలిపించింది భయ్యా. ఓవరాల్గా డల్ ఉంది భయ్యా చాలా చోట్ల అనమాట. అంటే మూవీ కాస్ట్యూమ్స్ అనమాట చాలా లోగా ఉన్నాయి. అదే కాకుండా కొన్ని సీన్స్ అనమాట బాగా ల్యాగ్ ఉన్నాయి. ఉన్నా సరే మనకి పూర్తిగా అర్థమయ్యేలా అయితే ఉన్నాయి. అదే నాకు హైలైట్ అనిపించింది. ఓవరాల్ భయ్యా ఈ మూవీని ఏదో యాక్షన్స్, వైలెన్స్, మ్యూజిక్, బీజియం అని ఎక్స్పెక్టేషన్ మాత్రం వెళ్ళకండి. ఈ ఖాళీకల్లా దొరికితే ఇలాంటి నిజ జీవితం లాంటి మూవీస్ అయితే చూడండి భయ్యా. నేనైతే ఈ మూవీని పక్కాగా సజెస్ట్ చేస్తాను. అయితే ఈ మూవీ నచ్చింది భయ్యా.